హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లీవ్ టీవీ. హలో రత్నగర్ గారు. హలో సార్, ఇప్పుడు ఆర్బీఐ రేట్ కట్స్ గురించి మాట్లాడుతున్నారు, ఈ వీక్లో వచ్చే ఛాన్స్ ఉందని. సో ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ట్రేడింగ్ని, లేదంటే స్టాక్ మార్కెట్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఇంకా ఏమైనా బూస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇన్ఫ్లేషన్ తగ్గడం కానీ ఇలాంటి ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? రెండు థింగ్స్ అయ్యి. ద ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ రిటైర్డ్ అండ్ న్యూ ఆర్బీఐ గవర్నర్ హ్యాస్ కమ్ ఇన్. రైట్ సార్. And government biggest trust today is they wanted to increase the spending power in the people, and they wanted to spending in the country. That's one of the key agenda. దీనికి కారణం ఏంటంటే జీడిపి గ్రోత్ రేట్ విచ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 8% టు అచీవ్, ఇట్ కేమ్ బిలో 6% ఇన్ ద లాస్ట్ క్వార్టర్. ఓకే. కరెంట్ క్వార్టర్ కూడా రిజల్ట్ మోరల్లెస్ ఆ విధంగానే ఉంది. ఓకే. అండ్ మీరు మొన్న ఎకనామిక్ సర్వే చూసుంటే వాళ్ళు అన్నారు ఈ ఇయర్ మేబీ ఐ విల్ ఎండ్ అట్ 6.3% జీడిపి, నెక్స్ట్ ఇయర్ 6.6% పెరుగుతుంది అన్నాడు. సో ఇట్ షీస్ లాట్ ఆఫ్ పెసిమిజం ఇన్ ద కంట్రీ. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ బడ్జెట్ సిచ్యువేషన్. నా గవర్నమెంట్కి ఉన్నది ఒకటి ఏంటంటే మానిటరీ పాలసీ. అరే మీరు డబ్బులు ఎఫ్డీలో పెట్టుకునే కంటే ఐ వాంట్ యూ టు స్పెండ్, ఐ వాంట్ టు రెడ్యూస్ యువర్ సేవింగ్స్ పవర్. మీరు చూసుంటే న్యూ ట్యాక్స్ రిజైమ్ వర్సెస్ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్. ఇప్పుడు అందరూ నన్ను వచ్చి అడుగుతున్నారు, సార్ న్యూకి వెళ్ళాలా ఓల్డ్కి వెళ్ళాలి? ఇంకా న్యూకి వెళ్ళంటారా, ఓల్డ్ అక్కర్లేదు అంటే ఇంకా మేము సేవింగ్స్ చేయక్కర్లేదా, ఏటీసీలు అక్కర్లేదా? ఏం చేసినా నువ్వు దట్ బెనిఫిట్ విల్ నెవర్ బీ గెటింగ్. ఈవెన్ హెచ్ఆర్ఐ ఈజ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ బెనిఫిట్ ఫర్ యూ. కరెక్ట్. సో వాట్ రియల్లీ గవర్నమెంట్ ఈజ్ సేయింగ్, యూ హ్యావ్ టు సెర్చ్ యువర్ ఓన్ వెల్త్, యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ ఓన్ మనీ. వెన్ దెర్ ఈస్ నో ఆప్షన్ టు సేవ్, దే గో అండ్ స్పెండ్. అట్లీస్ట్ దట్ హ్యాస్ అ లార్జర్ ఇంపాక్ట్. సో వాళ్ళు అది పుష్ చేయడానికి మొత్తం అనలిస్టులు అక్రాస్ ఇండియా అనుకుంది ఏంటంటే, కొత్త గవర్నర్ వచ్చారు, బడ్జెట్ బూస్టింగ్ ఇచ్చింది కన్స్యూమర్కి, ఇంకొక బూస్టింగ్ ఏది ఇవ్వాలంటే ఈ రేట్ కట్ చేయాలి అనేది. దేర్ ఆల్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే అందరూ ఏమనుకున్నారంటే 7 lakhs నుంచి 10 lakhsకి వెళ్తుంది అనుకున్నారట బేసిక్ ఎగ్జామ్షన్. దే వెంట్ టు 12 lakhs, అంటే 1 lakh per month, విచ్ ఈస్ ఎ సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఫర్ మెనీ ఆఫ్ ది పీపుల్. అనలిస్టులు అందరూ షాక్ అయిపోయారు, ఏంటి 1 lakh. అండ్ దట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఆప్టిమిజం. మీరు చూస్తే సినిమాలో లాస్ట్ సీన్ చూసి పాజిటివ్గా వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ లాస్ట్ సీన్లో చెప్పింది నేను ఏం చేస్తానని చెప్పేసి. కరెక్ట్ అన్న చూస్తుంటే ఆల్సో చూస్తుంటే. అండ్ కంప్లీట్లీ ద బడ్జెట్ వర్క్ వెరీ పాజిటివ్. నా అనలిస్టులు అందరూ బిలీవ్ చేస్తున్నారు బడ్జెట్ అవుట్కమ్ ఈజ్ ఆన్ ది స్పెండింగ్, కన్స్యూమర్ స్పెండింగ్. కాబట్టి ద సెకండ్ యాక్షన్ టు బి టేకెన్ బై ది ఆర్బీఐ టు రిడ్యూస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దట్ ఈస్ ద న్యాచురల్ ఇంటెంట్. అది 0.25 చేస్తాడా, 0.5 చేస్తాడా, హౌ దిస్ గవర్నర్ విల్ రియాక్ట్ అనేది మార్కెట్ ఈస్ వాచింగ్. నౌ ఇఫ్ దెర్ ఈస్ అ రిడక్షన్ ఇన్ రేట్ ఫర్ 1 or 2 quarters, బ్యాంక్ స్టాక్ విల్ డూ వెల్. మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సిన, రేటు తగ్గంగానే ఫస్ట్ ఎఫ్డీ రేట్స్ తగ్గిస్తారు. నువ్వు నేను లోన్ తగ్గించుకోవాలంటే ఆయన వెళ్ళి బాబు నాకు తగ్గించండి అంటే దానికి ఏదో ఛార్జ్ తీసుకొని తగ్గిస్తారు. ఆ డిఫరెన్షియల్ పీరియడ్లో దేర్ ఎన్ఐఐ ఈస్ గోయింగ్ టు గ్రో వెరీ వెల్, and that is going to boost the overall prospects of the banking industry. So 1 or 2 quarters short term trading ki bank stock will do well. NBFCs will have a larger trouble. సో బజాజ్ ఫైనాన్స్ కొన్ని ఉన్నాయి కదా ఎన్బిఎఫ్సి స్టాక్స్, కొద్దిగా కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 18-20%లో ఇస్తున్న స్టాక్స్ అని ఫట్ వన్ పడుతుంటాయి. దే ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ ద రిటర్న్స్, దే కాంట్ డూ ఎన్ఐ ఆస్పెక్ట్ యాక్చువల్గా. సో దట్స్ వాట్ దే ఆర్ అబ్జర్వింగ్. నా వాళ్ళకి లోన్స్ తగ్గుతాయి ఎన్బిఎఫ్సిస్కి, బ్యాంక్కి ఎన్ఐఏ పెరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఫ్యాక్టర్ అంటున్నారు. కన్సంప్షన్ స్టోరీ మనకి ఇంకో 6 to 8 months అవుతాయి కానీ మార్కెట్లో తెలియదండి. గవర్నమెంట్ అజంప్షన్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ సీయింగ్ బిగ్ చేంజ్ ఇన్ ద కన్స్యూమర్ బిహేవియర్ ఇస్ కన్సర్న్. బట్ రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. టేక్ మై వర్డ్. చేయకపోతే ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ ఫర్ ది మార్కెట్. చేస్తే ఇట్ ఈస్ యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది మార్కెట్. ఓకే. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు మోర్ దాన్ 4%, ఐ మీన్ లెస్ దాన్ 4%కి పెడదామని కూడా ఒక ఇది ఉంది. దానివల్ల మేజర్గా ఈ రేట్ కట్ వస్తుంది. మీ అజంప్షన్ రాంగ్ అండి. ఇన్ఫ్లేషన్ వాస్ కెప్ట్ ఎ టార్గెట్ ఆఫ్ 6%. మీరు ఎకనామిక్స్ చదివితే బేర్ మినిమం ఇన్ఫ్లేషన్ 6% అని అబౌవ్ ఉంటేనే కంపెనీ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ విల్ డూ వెల్. అమెరికా ఇప్పుడు 2%లో ఉంటుంది కాబట్టి ఆ డాలర్ అలానే ఉంటుంది. జనాలుగా 1 lakh crores శాలరీ ఈజ్ గోయింగ్ టు బి గుడ్. మనకి రేటు పడుతుంటుంది 87 rupeesకి ఇన్ఫ్లేషన్. బట్ మనకి ఇండియన్ ఎకానమీ టు గ్రో యాజ్ అ డెవలపింగ్ అండ్ RBI said 6% is a good target. If goes to 8%, that is a trouble. They wanted to maintain at 6%. They don't want to bring it down below 6%. Okay. మీరు 4% assumption మర్చిపోండి. If somebody does, until unless RBI new governor wanted to do, government may not allow him actually. So కంపల్సరీగా రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.